ఓకే. ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా! థర్డ్ చాప్టర్‌లో మనం ఈరోజు ఆయన ఎక్కడి నుంచి శ్రీపాద శ్రీవల్లభాచ ఆయన మనకి ఆహ్, యాత్ర చేస్తూ ఉన్నారు. ఎక్కడ విచిత్రపురం దగ్గర నుంచి కురుపురం వరకు వెళ్తున్నారు కదా! దానిలో చెప్తూ ఉన్నారిక్కడ. సో, ఈ కథలో చాలా మనకి అంటే ఇప్పటివరకు చూస్తే కథలో యాత్రలో ఉండే కష్టాలు, కొన్ని అద్భుతాలు 2 కనిపించినాయి. ఇదేంటంటే మనలో అంటే మనం చేస్తున్నప్పుడు మన మనస్సు, కర్మ మనకున్న కర్మ, గురు కృప, కృప ఉన్నప్పుడు ఎలా ధ్యానము, సృష్టి రహస్యము వీటన్నిటి గురించి కూడా చెప్తూ ఉన్నారు. వాట్ల గురించి కూడా చెప్తూ ఉన్నారు కదా! అక్కడ. దాన్ని బట్టి ఇది వస్తూ ఉందక్కడ. ఈ విచిత్రపురం నుంచి కురుపురానికి ప్రయాణం అంటే ఇది భౌతిక ప్రయాణం అయితే కాదు. అంటే భౌతికంగా అక్కడ ఆ ప్రయాణం చెప్తున్నా గాని మనకి చెప్పదలుచుకుందేంటంటే అంతర్గత ప్రయాణం. ఏంటి అంతర్గత ప్రయాణము? మన లోపల ప్రయాణం ఏం చేస్తున్నాం? ఏం ప్రయాణం అంటే ఇక్కడ మన అన్ జ్ఞానం నుంచి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు చేసే ప్రయాణం కింద మనం తీసుకోవచ్చు ఇక్కడ. అక్కడ విచిత్రపురం నుంచి కురూపురం అంటే విచిత్రపురం మనం అజ్ఞానం అనుకుంటే గనక కురూపురం వచ్చేసరికి జ్ఞానం వైపుకి చేసే ప్రయాణం కింద మనం తీసుకోవచ్చు. తీసుకుంటే మనకక్కడ అర్థమవుతది. ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అన్నది. మనలో ఉండే ఇప్పుడు బాబా చరిత్రలో కూడా చెప్తూ ఉన్నారు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడమే జ్ఞానం అని. సో, మనందరికీ కూడా ఆ జ్ఞానం ఉంది. లేకుండా ఏం లేదు. ఎందుకంటే ఒక చోట చెప్తారు చూసారా? కణాల గురించి చెప్తున్నప్పుడు మనంతా డివైడ్ చేస్తే గనక ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్ మనం అందరం ఇంతమంది ఉన్నాం. మనం పుట్టకముందు మనం గనుక అంటే అంతకుముందు ఎక్కడున్నాము? వాళ్ళు పుట్టకముందు వాళ్ళ బీజ కణాల్లో, వాళ్ళ తల్లిదండ్రుల బీజ కణాల్లో అలా వెనక్కెళ్ళుకుంటూ ఎళ్తే ఏమవుతది? మనం అందరం ఎక్కడుంటాము? అక్కడ ఉన్నది ఒకటే ఒక ఏకకణ జీవితమే కదా స్టార్ట్ చేసింది. అక్కడికెక్కడికో వెళ్తాం. అక్కడికి కూడా వెనక్కెళ్తే ఈ తన్మాత్రలు, మనకొచ్చిన ఈ వాసనలు ఇవి అంతకంటే వెనక్కెళ్తే ఈ పంచభూతాలు, అంతకంటే కూడా వెనక్కెళ్తే మనకున్నది జస్ట్ ఒక కాన్షియస్‌నెస్. సో, ప్యూర్ కాన్షియస్‌నెస్ దగ్గరికెళ్ళిపోతాం మనం. సో, పూర్వతరాలు మనం ఈ ఈ మా పూర్వీకులు వీళ్ళు, ఆళ్ళ పూర్వీకులు వీళ్ళని చెప్పుకుంటారు గానీ, మనం అందరి పూర్వీకులు ప్యూర్ కాన్షియస్‌నెస్ మాత్రమే. సో, అక్కడికి ఆ జ్ఞానంలోంచి ఇప్పుడు మనం ఇదంతా నేర్చుకుంటే ఏం చేయాలంటే, ఈ అజ్ఞానంలోంచి ఆ జ్ఞానంలోకి మనం వెళ్ళాలి. ఆ జ్ఞానంలోకి వెళ్ళడానికి అని చెప్పి ఇక్కడ మనకి చెప్పేది మనం నేర్చుకుంటున్నదేంటంటే దట్ ఈస్ ద థింగ్. అది అర్థమైంది. నేనిక్కడ నోట్ చేసుకున్న పాయింట్స్ మిస్ అవుతున్నాను. ఒక్క నిమిషం. తర్వాత కథ గుర్తు రావట్లేదు. తర్వాత కథకొచ్చేసరికి మనకి ఆయన కుండల్ని కోపిష్టి భార్య గురించి చెప్తా ఉంటారు కదా మనకి. కోపిష్టి భార్య చెప్తుంటే అక్కడికెళ్లారనుకోండి, కోపిష్టి భార్య దగ్గరికెళ్తే మనకేమర్థమవుతదంటే, కోపిష్టి భార్య అంటే మనలో ఉన్న కోపాలు. అక్కడ భార్య అనేది కాదు, భార్యాభర్త అని కాదు. మనలో ఉన్న కోపాలు, మనలో ఉన్న కోరికలు అవి ఉంటాయి చూసారా? లోభత్వం గాని, ఆమె ఎళ్లి అది చేస్తున్నా కానీ మళ్ళీ ఎళ్లి కుండలకున్న కాసు తీసుకురా అని చెప్పి అరుస్తా ఉంటది గదా! ఆమె. దానికోసమని దట్స్ వేర్ యాక్చువల్లీ ఈయన కింద మీద పడుతూ ఉంటాడు. సో, ఆ గుణాలేంటంటే మన లోపల ఉన్న క కథలే అన్నమాట. ఏమైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాడక్కడ మనకి. అది మనం అర్థం జేసుకోవాలక్కడ. వాట్ ఈస్ ఇట్ మన లోపల ఏమున్నాయి? మనం దేనికెళ్తున్నాం అన్న దానికి వెళ్ళాలి. ఒక్క నిమిషం ఉండండి. ఆ! ఇస్తున్నాను. యాహ్! మళ్ళీ సో, ఇప్పుడు ప్రతి అన్వేషణ ఈ కురూపురానికి వెళ్తున్నాము. అంటే వీళ్ళు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మజిలీలో వరుసనే కురూపురానికెళ్తున్నారంటే ఏంటంటే, మనం ప్రతిరోజు మనకున్న జీవితంలో ప్రతిరోజు అన్వేషణ అన్వేషణ ఆ భగవంతుడి వైపు అన్వేషించే సీక్ ద గాడ్ అంటే సీక్ అంటే ట్రూత్. గాడ్ సీక్ చేయడం అంటే ఏం లేదు. మనం ట్రూత్‌ని సీక్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పటము. అడగకుండానే భోజనం ఇది మనం మొదటి చాప్టర్‌లో కూడా చెప్పుకున్నాం మనం ఇక్కడ. మొదటి రోజు ఆయనకు స్వయంగా భోజనాలు లభించింది అంటే యాక్చువల్లీ కప్పకు కూడా భోజనం ఇచ్చే భగవంతుడు మనకి బాబా చరిత్రలో కూడా చెప్తాడు.
మామూలుగా భోజనం వరకు మనకి భోజనమే లాంటివి ఆయాచితంగా అంటే మన ప్రకృతి ఒకసారి మనకి జీవం ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్‌గా చూసుకుంటది మనందరిని కూడా. కానీ ఒకవేళ నీకు భగవద్ అనుగ్రహం కావాలి అంటే మాత్రం దానికి నువ్వే శ్రమ పడాలి. దానికి ఆటోమేటిక్‌గా ఏమివ్వరు. సో, ఈ భోజనం అనేది ఆయాచితంగా లభిస్తుంది. దానికోసం మనం యాక్చువల్‌గా ఎంతకి మనకి కావాలి గదా! తినాలి గదా! దానికి ఆటోమేటిక్‌గా మనం విశ్వాసంతో ఉంటే ఆ భగవంతుడి మీద జీవితాన్ని సపోర్ట్ చేయటం ఈ ప్రకృతి మన అవసరాలను చూసుకుంటది అని చెప్పడం అన్నమాట అక్కడ. ఇప్పుడు కోపిష్టి గృహిణి గురించి మనం మాట్లాడుకున్నాం. కోపిష్టి గృహిణి ఈస్ నథింగ్ బట్ మనలో ఉన్న అశాంతి. మన మనసులో ఉన్న అశాంతి అన్నమాట ఇక్కడ. అది ఏదో బయట వ్యక్తి కాకుండా మనలో అశాంతి, లోభం. లోభం అంటే అదే కదా! ఆమె మళ్ళీ కుండలు పగలగొట్టి అయి తీసుకురావటం, అసహనం ఇదంతా అక్కడ. హస్బెండ్ ఏంటంటే మనలో ఉన్న వీక్ మైండ్ అన్నమాట. హెల్ప్‌లెస్ మైండ్ ఉంటది చూసారా అది. పాత్రలు పగలగొట్టడం అంటే మన శాంతిని పగలగొట్టే ఆలోచనలు. మనం ప్రశాంతంగా ఉంటాము. ఏదో జరుగుతది. ఏదో బయట నుంచి ఎక్స్‌టర్నల్‌గా ఒక ఆలోచనొస్తది. ఎక్స్‌టర్నల్‌గా ఎవరో ఏదో చేస్తారు. అయ్యేసరికి మనలో ఉన్న మనశ్శాంతి పోతూ ఉంటదనమాట. సో, ఇది మన శాంతిని పగలగొట్టే ఆలోచనలంటే పాత్రలను పగలగొట్టడం గురించి అట్లా చెప్పారిక్కడ. ఇక్కడ సంభావన సమస్య. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడు డబ్బు కోసం బాధపడతా ఉంటాడు కదా! అంటే ఏంటి? డబ్బు కోసం బాధపడడం అంటే సంభావన అనేది ఇక్కడ బయట ఎక్స్‌టర్నల్‌గా. బాహ్య ఆధారాల మనం జీవితాన్ని ఆధారపడటం. ఎవరి మీద ఉంటది చూసారా? అది కిందకొస్తుంది. బయట సంపద గురించి. నిజమైన సంపద ఏంటి? లోపల అంతర్గతంగా ఉన్న శాంతినే నిజమైన సంపద. నువ్వు ఎంతున్నా గాని లోపల మనశ్శాంతిగా ఉండటమే. ఇతరుల మీద ఆధారపడితే ఎప్పుడు బాధలే పెరుగుతాయి. లోపల నువ్వు మనశ్శాంతిగా లోపల ఆధారపడితే గనక అంతా క్లియర్‌గా ఉంటది అని చెప్పటానికి. ఆయన తీసుకొనెళ్తే ఏ ఇంట్లోనూ భోజనం దొరకదు ఆయనకి కదా! ఈయన తీసుకొనెళ్ళినప్పుడు ఏ భోజనం దొరకకపోయేసరికి అంటే అన్ని దారులు, అన్ని తలుపులు మూసుకుపోతాయి ఆయనకి ఇంకా. అంటే డబ్బు, మనుషులు, సమాజం ఇవేవి కూడా బయట ఆశ్రయాలు ఏమి కాదు. అప్పుడే చివరికి దేవుడి వైపు తిరగాల్సిందే అని చెప్పేసి అనుకుంటాడప్పుడు. అప్పుడు ఆయన ఔదంబర వృక్షం కిందకి వెళ్తే ఆహారం ఉన్నా లేకపోయినప్పుడు శ్రీపాదుని నామజపం చేసుకుంటా ఉంటారు కదా! అక్కడ చేస్తారక్కడ. నామజపము, ధ్యానము, నామజపం అనేది నిజమైన ఆశ్రయం ఇక్కడ. పరిస్థితులు ఎట్లాంటివైనా సరే, మనలో గనక ఆ దైవ కృప రావాలి అనుకుంటే గనుక మనం దాని వైపు దృష్టి నిలిపి దాన్ని చేయాలి అని. ఈలోపు రాజదూతలొస్తారు. రాజదూతలొస్తే ఎప్పుడైతే మనం దైవ కృప ఉంటుందో రాజదూతలొచ్చి ఏం చేస్తారు, మన ప్రయత్నం ఆపి మనం దేవుడికి శరణాగతి అయినప్పుడు, ఈ రాజదూతలొచ్చి అక్కడ బంగారు నాణేలు ఏదో ఇవ్వటం అదంతా అవుతది కదా! సో, సో, జీవితం అనుకోకుండా మారిపోతుందన్నమాట. ఎప్పుడైతే మనం అంత శరణాగతి చేస్తున్నామో, ఆ మూగవానికి అంటే వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉండటము, ఆ మూగవానికి మాటలొస్తాయి కదా! రాజకుమారుడికి. వచ్చేసరికి వాళ్ళంతా ఇవ్వటం ఇదంతా ఎందువలన జరిగింది అక్కడ? దేవుడి కృప ఎలా వచ్చిందంటే, అక్కడ మూగవాడు అన్నది కూడా మనం మౌనం కింద తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే మనం మౌనంగా ఉండటం మొదలుపెట్టామో, అప్పుడు మనలో ఉన్న జ్ఞానం అనేది ఎక్కడ బయట నుంచి లేదు. మనం అజ్ఞానాన్ని తీసేస్తే జ్ఞానం అని బాబా చరిత్రలో చెప్పినట్టు, మౌనంగా ఉండి మన లోపల మనం గనక ఉండడానికి మన లోపల మనం వినడానికి ట్రై చేస్తే, ఆ జ్ఞానం మనలోంచే వస్తది. ఎందుకంటే మనం ఎక్కడో బయట వాళ్ళం కాదు. ఆ భగవంతుడి నుంచి వచ్చిన పీసెసే కదా! కాబట్టి ఆ భగవంతుడికి ఎంత జ్ఞానం ఉందో మనకి అంతే జ్ఞానం ఉంది. వాక్శుద్ధి అయిపోతదప్పుడు. యాక్చువల్‌గా మనం మౌనంగా ఎక్కువ అన్నెసెసరీ మాటలు మాట్లాడుకోకుండా అలా ఉన్నామనుకోండి, జ్ఞానము వచ్చి మౌనం అయిపోయి వాక్శుద్ధి అవుతదనమాట. మనం అనుకున్న మాటంతా కూడా నిజమవుతది. నిజమైన మాటలు ఎప్పుడొస్తాయంటే ధ్యానం ద్వారా పుడతాయి. అక్కడ ఆ మూగవాడి స్టోరీ చెప్పటానికి కారణం అది అక్కడ. కారణం అంతరార్థం అది మనకు చెప్పటానికి. ఇక వైష్ణవ మనకెప్పుడు కూడా శైవుడు, విష్ణుడు శర్వాణి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఎలా అయింది? ఆయన విష్ణువు కింద ఎలా మార్చారు? ఇవన్నీ చూస్తే గనుక వీళ్ళందరూ ఒకటే కాన్షియస్‌నెస్. మనమంతా ఒకటే కాన్షియస్ అయినప్పుడు శివుడును, విష్ణువు ఒకటే కాన్షియస్ కాకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు శివుడు, విష్ణువు అని 2 రకాలుగా చూస్తున్నామంటే డ్యుయాలిటీ అన్నమాట. ద్వైత భావంలో మనం ఉండటం. ద్వైత భావంలో ఉండడం అంటేనే అజ్ఞానంలో ఉండటం అన్నమాట. దేవుడు అనేవాడు ఒక్కడే. ఎవరైనా సరే. అది క్రీస్తు కావచ్చు, అల్లా కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. సో, దేవుడనేవాడు ఒకే ఒక కాన్షియస్‌నెస్. ఈ విభజన ఏదైతే మనం చేస్తామో మనం హిందూస్, మనం క్రిస్టియన్స్, మనం సనాతనులు, మనం వైష్ణవులు, మనం శైవులు, మనం ముస్లిమ్స్ ఇట్లా చేస్తున్నది మనలో ఉన్న అజ్ఞానం చేస్తుందక్కడ. దేవుడనేది ఒకే ఒక్కటి. మనం ఎప్పుడు ఎవరిని విమర్శించకూడదు. మొత్తం అందరూ ఈక్వల్ అని చెప్పటమే జ్ఞానము. అది. ఇక రాజుగారు ఇచ్చిన బంగారాన్ని వీళ్ళందరికీ పంచుతారు కదా! పంచడం అంటే ఏంటంటే అక్కడ
ఎప్పుడు సంపద మన దగ్గర ఉంటే అది పంచితేనే, వాడుకుంటేనే, పంచితేనే పవిత్రంగా బావుంటది. అంతేగాని మనం దాచేసుకుంటే అదొక బంధనం. మనం మళ్ళీ దాన్ని దాచుకోవడానికి, దాన్ని ఎక్కడ దాచుకోవాలి, ఏం చేయాలి, ఇదంతా ఇది ఆలోచన. అంటే ఈ ఇంప్రింట్స్‌లో మనం ఇదైపోతాం. మనకు అన్నీ ఇచ్చేస్తే పంచేసామనుకోండి, పంచేయంగానే ఏమవుతది, మనకి బంధనం విముక్తి అయిపోతుంది. మన దగ్గర లేదనుకుంటే హమ్మయ్య! ఫ్రీగా ఉండొచ్చు కదా! మనం బేసిక్‌గా. సో, పంచితేనే మనకి వచ్చే విముక్తి అవుతది. హ్యాపీగా ఉంటదండి. దేర్ ఈస్ ఎ బుక్ కాల్డ్ గో విత్, అంటే డై విత్ నన్ అని. అంటే ఎళ్ళేసరికి మీ దగ్గర ఏం పెట్టుకోవద్దనంటది. మనం చనిపోయేసరికి, అంటే అప్పుడు మన మనసు పీకులాట గాని ఏమి ఉండదననమాట. అట్లా అన్నీ ఉన్న సంపదని పంచడం అనేది అదండి. ఇప్పుడు ఇందాడ రజని చెప్పినట్టు కోపిష్టి మార్పు తీసుకురావటం కోసం వీళ్ళు లోపల వీళ్ళకిచ్చిన బంగారాన్ని వీళ్ళు ఉంచుకోకుండా ఏం చేశారు, వీళ్ళు వెనక్కెళ్ళి ఆ కోపిష్టి భార్యకి ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఏమవుతది, ఆమె భక్తురాలుగా మారిపోతది. అంటే ఇక్కడ మనలో ఉన్న నెగటివిటీ కూడా మారుతుంది. మనం ఇంతే అని అనుకోక్కర్లేదు. మనలో ఉన్న మనం చూసుకొని నేను ఇంతే అండి, నేను ఇలా మారనండి, నేను ఇలాగే చేస్తానండి అంటారు. సో, నెగటివిటీ కూడా మారాలి. ఇప్పుడు చాలా మంది దైవ స్మరణ అంటే ఏంటి, ఇప్పుడు ఎళ్లి మనం ఆహ్ ఒక అభిషేకాలు చేయటం గానీ, వ్రతాలు చేయటం గానీ అది స్టార్ట్ చేస్తాం. అది తప్పా అంటే తప్పు కాదు. కానీ ఒక స్టేజ్‌కొచ్చాక నేను ఇంతే, నాకిలా చేస్తే బావుంది అంటే బావుంది, కరెక్టే. కానీ అది ఒక స్టెప్పే. మనం ఎల్‌కేజీలో నుండి నాకు ఎల్‌కేజీలో చక్కగా నాకన్నీ ఏబీసీడీలొచ్చేసినాయి, మనం ఇక్కడే ఉంటామని అనుకోం గదా! మనం ముందుకెళ్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా మనం చేసే ప్రార్థనను మనం మారండి, కొంచెం ధ్యానం నాకిది బావుందంటారు. అంటే అక్కడ ఆగిపోతున్నారు వాళ్ళు. మనం ఎల్‌కేజీలో ఆగిపోయినట్టు. అలా కాకుండా మనం ముందుకెళ్తూ ఉంటే ఏమవుతది, ఈ ధ్యానంలోకెళ్ళిన కొద్దీ దైవశుద్ధి, మన మనశ్శుద్ధి అవుతది. ఆ శుద్ధి అయినప్పుడు ఇంకా మనలో శాంతి పెరిగి, ఇంకా ఏమన్నా నెగటివిటీ ఉంటే అది కూడా మొత్తం పోతుంది అని చెప్పడానికి. ఇక్కడ కోపిష్టి భార్యలో కోపం పోవడం అంటే మనలో ఉన్న నెగటివిటీ పోతుంది అని చెప్పడం ఇక్కడ. ఇక్కడ పళనిస్వామి అనే ఒకాయన్ని మనం కలవటం, సిద్ధ గురువుని కలవడం. ఆయనకి 300 సంవత్సరాల శరీరం ఉంటది. అప్పటికే. సో, ఈ శరీరం ఆయన ఎళ్లి మళ్ళీ నేను కొత్త శరీరాన్ని తీసుకుంటాను అని చెప్పి చెప్పటంలో మనకు ఉద్దేశ్యం ఏంటంటే, మనం వి ఆర్ నాట్ అవర్ బాడీస్ అని చెప్పటం అన్నమాట. ఇక్కడ శరీరం మారుతుంది. ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికెళ్తాను గానీ, ఆ చైతన్యం లోపల ఏదైతే ఉందో చైతన్యం అది మారదు. అంటే మన ఆత్మకి చావు లేదు. ఆత్మ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పడానికి కోసం ఇంకొక శరీరం తీసుకుంటాను అని చెప్పి మాట్లాడుతా ఉంటారు గదా! అక్కడ మాట్లాడతారు గదా! అది. శ్రీపాదుని ఆజ్ఞ అని చెప్పి నెక్స్ట్ చెప్తారక్కడ. ఏంటంటే దైవ సంకల్పం. సిద్ధులు కూడా తిరిగి మళ్ళీ సిద్ధులైన వాళ్ళు కూడా మళ్ళీ ఈ భూమి మీదకి తిరిగి రావాల్సిందే. ఇప్పుడు ఆయన పళనిస్వామి సిద్ధుడే. అంత చేసినప్పటికి కూడా ఆయన తిరిగి రావాలి. ఎందుకంటే శ్రీపాదులు దైవ సంకల్పం ఆయన. సో, అలా అలా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక శరీరం తీసుకొని రావాల్సింది. ఆయన అంతా చేశాడు కదా! ఎందుకు అనంటే చేసినప్పటికి కూడా మళ్ళీ రావాలి. ఆయనకి ఇంకా ఏదో ఉంది ఈ భూమి మీద చేయాల్సింది. ఇంకా కణాద మహర్షి అణు సిద్ధాంతం గురించి చెప్పారు. ఈ అణు సిద్ధాంతంలో అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! జంప్ అయిపోయి అణు సిద్ధాంతం ఇప్పుడు మనం తీసుకుంటే ఫస్ట్ ఉన్నది ఒక్క జస్ట్ ప్యూర్ కాన్షియస్‌నెస్ ఉంది. కాన్షియస్‌నెస్ ఉన్నప్పుడు అది ఇలా రౌండ్ తిరుగుతా, అంటే అన్ని చిన్న చిన్న కణాలుగా ఉన్నప్పుడు అది రౌండ్‌లు తిరుగుతా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇట్లా గాలిలో ఊర్నేలో పెట్టి తిరుగుతున్నాయనుకోండి, ఇదంతా కలిపి ఒక గ్లోబ్ లాగా ఫార్మ్ అయింది. ఆ గ్లోబ్ లాగా ఫార్మ్ అయిందే ఆకాశం. మొత్తం. ఆ ఆకాశంలో నుంచి ఇంకా అణువులు మార్పు చెందుకుంటూ ఎళ్ళిపోయి కొంచెం గాలి ఫార్మ్ అయింది. నెక్స్ట్ వాయువు ఫార్మ్ అయింది. ఆ తర్వాత ఆకాశము, వాయువు. తర్వాత వచ్చేసేసి ఏం ఫార్మ్ అయింది? అగ్ని ఫార్మ్ అయింది. ఆ తర్వాత తర్వాత వాటర్ ఫార్మ్ అయింది. తర్వాత వాటర్ తర్వాత భూమి ఫార్మ్ అయింది. ఇలా పంచభూతాలు ఏమీ లేని స్థితి నుంచి పంచభూతాలు ఫార్మ్ అయింది. సో, ఇక్కడ ప్రతి సృష్టి ఈ అణువులతోనే ఒకే నిర్మితం. అలా మార్పు చెందుకుంటూ వచ్చి ఫార్మ్ అయింది. ఆ తర్వాత తన్మాత్రలు అంటే రుచి, వాసన ఇవన్నీ ఫార్మ్ అయింది. ఆ తర్వాత ఏం ఫార్మ్ అయింది? తర్వాత ఒక చెట్లు, చేమలు ఫార్మ్ అయింది. ఆ తర్వాత మనకి చిన్న ఏకకణ జీవులు ఫార్మ్ అవ్వటం. తర్వాత జలచరాలు ఫార్మ్ అవ్వటం. ఏకకణ జీవుల తర్వాత జలచరాల నుంచి మళ్ళీ తర్వాత కొన్ని జంతువులు ఫార్మ్ అవ్వటం. జంతువుల నుంచి తర్వాత ఒక ఆది మానవుడు ఫార్మ్ అవ్వటం. ఈ ఈ మనం ఉపయోగించిన దాన్ని ఆది మానవుడికి తోకుండేది కదా! మనకిప్పుడు తోక లేదు. ఎందుకనంటే మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి అన్నమాట. మన మనసులో ఎలా ఆలోచనలుంటే ఆయనకసలు తోక అవసరం లేదని తోక గురించి వాడడం మానేశారు. మానంగానే అది తోక కాస్త అంతరార్థం అయిపోయింది. అలాగే మన బాడీలో కూడా ప్రతి పార్ట్ మనం వాడమని చెప్పేది అందుకే అక్కడ.
ఎందుకంటే అది లేకపోతే అది దాన్ని ఇదైపోతా ఉంటది గదా! ఇక్కడ ప్రతిదీ కూడా దీనిలోకొస్తే కణాద ప్రతిదీ కూడా అణువుల నుంచి ఫార్మ్ అయిందే ఇది. మన ఆలోచనలు ఏదైతే అంటే మన ఆలోచన నుంచుంటే బావుంటది అని అనుకున్నాడు. ఆ జంతువులు అలా ఉన్నప్పుడు నుంచుంటే బావుంటాయి. అప్పటి వరకు ఉన్న 5 సెన్సెసే. మనిషి అయ్యేసరికి ఆరో సెన్స్, సిక్స్త్ సెన్స్ ఏంటి మనస్సు ఫార్మ్ అయిందిక్కడ. అది మనకిక్కడ చెప్తున్నదిక్కడ. ఈ ఆలోచనలు కూడా సూక్ష్మ తరంగాలుగా అయిపోయి, అవే జీవితాన్ని సృష్టిస్తాయి. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఆ ఆలోచన సూక్ష్మ తరంగాలుగా అయిపోయి, ఇప్పుడు మనకొక టీవీ మనందరికి తెలుసు. ఈ జనరేషన్‌లో ఉన్న వాళ్ళందరికి ఒక పెద్ద డబ్బా టీవీ. ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఆ టీవీ ఉన్నప్పుడు అనుకున్నారు, అబ్బా! టీవీ కూడా ఒక స్లీక్‌గా ఉంది. సన్నగా ఉంటే ఎంత బావుంటది. ఎంత పెద్ద డబ్బా గాకుండా. ఆ ఆలోచన నుంచి ఎవరో కనిపెట్టడాన్ని మొదలుపెట్టారు. ప్లాస్మా టీవీలొచ్చినియి. ఒక క్యాలెండర్‌లాగా తగిలించుకుంటే ఎంత బావుంటది. అంత అంత స్లీక్ టీవీస్ వచ్చేసినాయి గదా! ఇప్పుడు. జస్ట్ ఆ గోడకు పెట్టేసుకునే అంత టీవీలొచ్చినియి. అంటే మన ఆలోచన నుంచే ఈ తరంగాలు, ఆలోచన తరంగాల నుంచే సృష్టి జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఆలోచనలే గదా! ఏదైతే ఆలోచన మనం చేస్తున్నామో, ఆ ఆలోచన నుంచి మనకి ప్రతిదీ కూడా వస్తుంది అని చెప్పడం అన్నమాట. ఈ మహా ఇది ఈ అణువుల్ని మనం వెనక్కెళ్తే ఉన్నది మహాశూన్యం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మనం పుట్టకముందు ఎక్కడున్నాము? మన పేరెంట్స్ బీజ కణాల్లో ఉన్నాం. వాళ్ళు పుట్టకముందు ఎక్కడున్నారో ఆళ్ళ పేరెంట్స్ బీజ కణాల్లో ఉన్నారు. ఇలా వెనక్కి ఏమవుతది మొత్తం ఈ తన్మాత్రలు, పంచభూతాల కంటే ముందున్నది మహాశూన్యం. అక్కడికెళ్ళాలి మనం. సో, అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి రూపాంతరాలు చెంది కొన్ని కోట్ల జన్మల తర్వాత మనం ఇప్పుడు ఇలా ఉన్నాము. సో, మహాశూన్యమే అణువుల్ని విభజిస్తే ఈ అణువులన్నీ విభజించి వెనక్కెళ్తే గనుక ఉన్నది మహాశూన్యం. మహాశూన్యం అంటే దట్ ఈస్ శూన్యం ఈస్ నథింగ్ బట్ ప్యూర్ కాన్షియస్‌నెస్. అక్కడ రూపం లేదు. ఏమీ లేదు. కానీ అక్కడి నుంచే సృష్టి మనకి స్టార్ట్ అయింది. అది చెప్తున్నారిక్కడ. ఇక్కడ కుండలిని శక్తి ఇప్పుడు మంత్రాలు, గాయత్రి మంత్రాలు ఇవన్నీ కూడా కుండలిని శక్తిని ఇది చేస్తాడు. కుండలిని శక్తి అనంగానే అదెక్కడ బయట నుంచి రావట్లేదు కదా! మనలోనే ఉంది ఆ దైవశక్తి. అది ఎక్కడుంది అది? ఆ దైవశక్తి అంతా కూడా ఒక సర్పం రూపం కింద చెప్తారు మనకి కుండలిని. అక్కడ రూట్ చక్ర కింద దాన్ని ఉంటుంది అని అంటారు. దాన్ని మేల్కొల్పితే ఏమవుతది? మనకు దాన్ని మేల్కొల్పితే గనక మనలో ఉన్న ఇంటర్నల్‌గా జరుగుతున్నవన్నీ కూడా మనకే తెలుస్తాయి. మనలో ఉన్న దైవత్వం మనకే తెలుస్తది. అది చెప్తున్నానన్నమాట. ఎప్పుడైతే మనలో ఆ శక్తి ఆ దైవశక్తిని మనం మేల్కొల్పితే మన జీవితం మారిపోద్దంటే, మారిపోవడం అంటే ఏంటి? మనకు అర్థమవుతది. అసలు మనం ఎందుకొచ్చాము? ఏంటి? అదంతా అర్థమవుతదనమాట. అక్కడ కూడా దౌచౌపాతి దేవి లక్ష్మి అని చెప్పి మనకక్కడ ఇస్తారు కదా! సో, దాని గురించి కాస్మిక్ కోడ్స్ గురించి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఏమేమి కోడ్స్ నుంచి ఎలా వస్తుంది అన్నది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి కూడా వచ్చారక్కడ. 2 ఏ సంఖ్య రిప్రజెంట్ చేస్తుంది, 4 ఏ సంఖ్యని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి చేసుకుంటూ వచ్చారు. అది సంఖ్యాశాస్త్రం గురించి మనకు చెప్పారక్కడ. ఎలాగో అక్కడ క్లియర్‌గానే ఉంది కదా! అక్కడ. సో, దాని గురించి మనం వి నీడ్ నాట్ అవంతా జీవితం అంటేనే ఇక దైవ గణితం అని తీసుకోవచ్చు మనం. మన జీవితం అంటేనే దేవుడు మా అంటే దానిలో ఉన్న గణితం ప్రకారం వెళ్తుందన్నట్లు మనకక్కడ కొన్ని నంబర్‌లిచ్చారక్కడ. హ్మ్. తర్వాత శ్రీపాదుడు కాలము, స్థలము దాటి ఉన్నవాడు. అంటే ఇప్పుడు అక్కడ శ్రీపాదుడు అంతకుముందు అంటే శ్రీపాదుడు అంతకుముందు లేరా అంటే అంతకుముందు మరి దత్తావతారం అని అంటాం గదా! అక్కడ. ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఇక్కడ దైవం అనేది కాలానికి అతీతం. ఈ స్థలంలోనే ఉన్నాడు, కురూపురంలోనే ఉన్నాడు, పిఠాపురంలోనే ఉన్నాడని కాదు. అది గతంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. అలాగే అక్కడ శ్రీవల్లభుడే కాదు మనం కూడా గతంలో ఆల్రెడీ ఉన్నాము. వర్తమానంలో మనం ఈ రూపంలో ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఉంటాము అని చెప్పడం అన్నమాట ఇక్కడ. శ్రీపాదుడు ఒకడే శ్రీపాదుడు అనేది మనమని అనుకున్నాం గదా! మనలో ఉన్న దైవత్వం అని అనుకున్నప్పుడు శ్రీపాదుడు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌లో ఉన్నాడు అనంటే గనుక శ్రీపాదుడితో పాటు మనం కూడా పాస్ట్, ప్రెజెంట్‌లో ఉన్నాము. ఎందుకంటే మొత్తం అక్కడ మనం అదే అదే కదా! అనుకునేది. మనలో ఉన్నదే శ్రీపాదుడేనండి. సో, కష్టాలు వచ్చినప్పుడు దైవాన్ని ఆశ్రయించు అని చెప్తున్నాడక్కడ. ధ్యానం చేస్తే ఏమొస్తది అని అంటున్నాడు. శక్తి మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. మన ఆలోచనలు ఏం చేస్తాయి? మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. దీనిలో చెప్తుంది. కంప్లీట్ శరణాగతి ఇచ్చాము. అద్భుతాలు తెలుస్తున్నాయి. చిమ్మటలో బ్రహ్మకమలము అని చెప్పి చెప్తున్నారు గదా! బ్రహ్మకమలం ఇలా వికసించటం అదంతా. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా నేను స్టడీ చేసి రేపు చెప్తానండి. బట్ బ్రహ్మకమలం ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు కమలము అనంగానే మనం మన సహస్రార కిందకొస్తది. ఎప్పుడైతే ఆ ధ్యానం చేసి మనలో ఆ కుండలిని శక్తి అవేకెన్ చేసుకున్నామో ఆ సహస్రార ఓపెన్ అవుతది. సహస్రార ఓపెన్ అవుతూ అంటే ఏంటి? మనలో ఉన్న జ్ఞానం వికసిస్తుంది. ఎక్కడో లేదు బయట ఎవరో వచ్చి ఈ బయట ఎంతమంది ఏం చెప్పినా ఏంటంటే, అది నీలో నువ్వు చేసుకోవడానికి చేయాల్సిందే. ఈ బయట నుంచి వచ్చే నాలెడ్జ్ అంతా కూడా ఏంటి, అట్‌లీస్ట్ ఏముంది మనలో, నువ్వు ఇప్పుడు దానిలో 18, 19 చాప్టర్‌లో ఇక్కడ చెప్తారు చూడు.
గురువు వేరు కాదు. నువ్వు ఒక్కటే. నీలో కూడా అంత శక్తి ఉంది. నువ్వు జ్ఞానివి అని చెప్పడానికి ఏంటంటే నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించితేనే నువ్వు జ్ఞానివి అని అని నీకు అనుభవం అవుతుంది గదా! ఈ అనుభవం కోసం ఈ బయట చరిత్రలు బయటిదంతా. కానీ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనలో ఉన్నది అంటే మనం ఈ అనుభవిస్తున్న ప్రపంచము మన లోపల ఏదైతే స్థితి ఉందో దానికి అంతర్గత స్థితికి ప్రతిబింబము. మనం చూసే ప్రతిదీ కూడా ఏంటంటే లోపల ఏదుందో దానికే ప్రతిబింబం అవుతది. మనం హ్యాపీగా ఉంటాం. ఫేక్ ఇట్ అంటే మనం హ్యాపీగా ఉన్నామని అనుకుంటే మనం కొంతమంది చూడండి ఎంత డబ్బులన్నా ఉండి ఎంతనున్న నాకింకా ఏదో లేదని చెప్పేసి బాధగానే ఉంటారు. వాళ్ళని చూస్తే అనిపిస్తది వీళ్ళకి వీళ్ళకి దేవుడు ఏమిస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారురా బాబు అని. కొంతమంది చూసారనుకోండి కూలి నాలి చేసుకుంటున్నా గాని ఆళ్ళు పొద్దున్నే వస్తారు, కూలి చేసుకుంటారు, సాయంత్రం వస్తారు, హ్యాపీగా వండుకుంటారు, తింటారు, పడుకుంటారు. అంటే వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఆ రోజుకి అంటే ఈ క్షణానికి ఆలోచిస్తున్నారు. ఈ డబ్బులున్న వాళ్ళేంటి దీన్నెలా దాచుకోవాలి? దీన్నేం చేయాలి? దీన్నెలా ఈ దీనిలో హ్యాపీగా అంటే నువ్వు అనుభవిస్తున్న మన ప్రపంచం ఏంటి? లోపల మన అంతర్గత స్థితి ఏదైతే ఉందో, లోపల హ్యాపీగుంటే బయట కూడా ప్రపంచం అంతా హ్యాపీగా కనిపిస్తది. అంతేగాని మనం డబ్బులుంటే హ్యాపీగా కనిపించడం అట్లా ఉండదిక్కడ. సో, దీనిలో మనం చెప్పేదేంటంటే ఈ చాప్టర్‌లో శ్రీపాద శ్రీవల్లభ నామాన్ని మెల్లగా జపించండంటాడు. మెల్లగా జపించటం జపము లేదా తర్వాత ధ్యానము. సో, ధ్యానం అంటే లోపల మన లోపల దృష్టి పెట్టి మీరు ఏ ధ్యాన పద్ధతులైనా అవలంబించండి. సోమ్ అని శ్వాస మీద ధ్యాస పెట్టడం ఉంటది. భగవంతుడి మీద ధ్యాస పెట్టడం ఉంటది. కొన్ని చోట్లయితే మీ రూపాన్ని చూసుకొని ఆ రూపం మీద కూడా ధ్యాస పెట్టండంటారు. లేకపోతే ఒక దీపం యొక్క మొన మీద అక్కడ ధ్యాస పెట్టండంటారు. కొంతమంది ఇక్కడ ఆజ్ఞాచక్రం మీద పెట్టమంటారు. ఇట్లా దేని మీదన్నా పెట్టండి. ఏ పద్ధతిలో అయినా కానీ మనకు శాంతి లభిస్తుందండి. ఇది కరెక్ట్, ఇది దీని పద్ధతి అనేది లేదు. ధ్యానం చేయండి. ధ్యానం చేసి మీరు కంప్లీట్‌గా శరణాగతి చేస్తే దాన్ని మనకున్న కష్టం ఏదన్నా గాని దాన్ని కూడా దైవానికి సమర్పిస్తే లోపల ఆటోమేటిక్‌గా మనకు కావాల్సినవి వస్తాయి. లోపల శాంతి మనకి అనుభూతికి వస్తుంది అని చెప్పి ఇంతవరకు చెప్తున్నారు. మనం రిమైనింగ్ పార్ట్ రేపు చూద్దాము.